ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి। ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం। కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నంబర్ను రాసి జేబులో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది। నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు, ఆశ్చర్యపోతారు। 100% మీరు ఈ నంబర్ను రాసి మీ జేబులో లేదంటే పర్సులో గాని పెట్టుకోవడం వల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు। మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి। అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి। కుంభరాశికి అధిపతి శని, రాశి చక్రంలో ఇది 11వది। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందినవారు। ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులను చూడబోతున్నాం। వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని, ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు। ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు। కెరియర్ పరంగా ఈ టైంలో ఎంత మానసిక ప్రశాంతతను పొందుతారు, మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది। గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి। మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి। అంతేకాదండి, మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు। మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ కానివ్వండి, ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందడం జరుగుతుంది। అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది। అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు। మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు। అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు। ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి। ఇకపోతే వ్యాపార పరంగా కుంభరాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్కి ఇది అనుకూలమైన సమయం। ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది, అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట। అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం। అంతేకాదు, మీ ఫ్యామిలీ పెద్దలను అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించి, అమ్మ నాన్న కావచ్చు, లేదంటే ఆ తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు, అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు। ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి। మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు, వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది। మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తారు। అంతేకాదండి, మీకు అండదండగా నిలుస్తారు। గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు। వారి సపోర్ట్ మీకు ఉంటుందని మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు భాగస్వామి అయినా సరే ఈ టైంలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తారు। తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది। మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది। దానితో మరింత వేగంగా చక్కగా విజయం దిశగా అడుగులు వేస్తారు। ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంది। అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది। ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి। స్పోర్ట్స్, ఇన్పుట్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్ని పొందుతారు। ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది। ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది। కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం। ప్రస్తుత టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు, మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు। ఇకపోతే కుంభరాశి వారి ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు। ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి। వీటిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం। అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి।
అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్పై ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే కనుక గతంలో మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఇకపోతే కుంభరాశి వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో, ఆడవారు మీ పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. 100% మీరు ఈ నెంబర్ను రాసి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నెంబర్ ఏమిటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారు కదా, మరి కొందరు పేదవారుగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కదా. ఒక్కోసారి కఠోర శ్రమ, అంకిత భావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు. దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండొచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటాడు. దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు. అటువంటి మీ లైఫ్లో డబ్బు సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను జ్యోతిష శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది. ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండానే ధనవంతులు అవుతారు. అవును, మరి కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి 333 నెంబర్ అండి. 100% మీరు ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన 333 నెంబర్ను మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నెంబర్ను మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పుకున్న నెంబర్ రాసి, మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో, ఆడవారు పర్సులో ఈ నెంబర్లు రాసి పేపర్లో ఉంచుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులు అవుతారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు. అలాగే కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత ఆవిడ తిరుగుతుంది. ఆవిడ ఎవరు? కుంభరాశి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది? ఆమె జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరిలో కామెంట్ రూపంలో జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరికి మొండి పట్టుదల ఎక్కువ. కుంభరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకున్న కుంభరాశి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి. కుంభరాశి వారు ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వీరి ఆలోచనలు అలానే ఉంటాయి. వీరికి మానవ దృక్పథం ఎక్కువ. కుంభరాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. కుంభరాశి వారికి జ్ఞానం, దానం ఎక్కువ. వీరు జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని వినూతన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. కొత్తవారు
ఎందరూ పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు మరవరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. పాత అలవాట్లను చేంజ్ చేసుకొని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆవేశం, ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారి కష్టాల్లో బాధని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎంత బాధ అయినా వారిలే వారు మదన పడుతూ ఉంటారు, కానీ ఎవరికి చెప్పుకోరు. అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతారు. మీరు ముక్కుసూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వివాదాలు వస్తూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు. మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వల్ల బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యలు ఎదుర్కొంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు లోనైనా క్రమేపీ అవి సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పులు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంకా వసూలు కావు అని అనుకొని వదిలేసిన మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. మీకు సరైన సమయంలో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, ఉన్నత పదవుల్లో ఉన్న వారి వలన మీకు అన్యాయం జరుగుతుంది. అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది. శుక్ర, శని, బుధ మహాదశలో వచ్చి మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ, మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒక్కసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతారు. తమ సంతానము, ఆత్మీయులు కుంభరాశి వారిలో సొంతవారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు చేసిన తప్పుల వలన ఇబ్బందుల్లో ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి చాలా ధనాన్ని అయితే మీరు వెచ్చిస్తారు. మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ విపరీతంగా పెరగడం వలన ధనవంతుల జాబితాలో చేరుతారు. షాప్ని రెంట్కి ఇవ్వడం వల్ల అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు. సంతానం వలన అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైనా మీకు ప్రత్యర్థులుగా మారతారు. ఏమాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు. ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది. వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మీరు దూరం చేసుకున్న ఆస్తులు, అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారనే మంచి పేరు మీకు వస్తుంది. మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామ్య వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది. మీ చేతితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చిపెడతాయనే ప్రచారం జరుగుతుంది. మీకు పై అధికారుల వల్ల, మీ కింద పనిచేసే వారి వల్ల ఒకే టైంలో వారి వలన సమస్యలు వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు లభించవు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా పలు రంగాల్లో అనుభవం సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు, సూచనలు ఇస్తారు. ఎదుటి వారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీరికంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగలేరు. పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరి స్వయం శక్తితో సంపాదించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించి వారి వలన కలిగిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. బయట వ్యక్తుల వలన ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి ఇబ్బందులు అనేవి దూరం అవుతాయి. దక్షిణం, పడమరం, ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు. అన్ని దిక్కులు మంచివే. కుబేర, కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. కుంభరాశి వారు సహజంగా వారికి నచ్చినట్టు ఉంటారు. ఎవరిని మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి వారు వ్యక్తిత్వంతో అందరి మెప్పు పొందుకుంటారు. వీరి ఆలోచన శైలి అందరినీ ఆకర్షించేలాగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా పడతారు. కుంభరాశి వారికి ఆదర్శాలు ఎక్కువ.
వారు నమ్మిన ఆదర్శాల కోసం, సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కుంభరాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది. ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం కలిగినా వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతే ఆ దైవశక్తి ఎలా సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది. కుంభరాశి వారి దృష్టి ఎప్పుడూ మంచి విషయాల మీదనే ఉంటుంది. ఎవరికైనా మంచి చేయాలనే ఆలోచన కానీ, ఎదుటి వారికి చెడు చేయాలనే ఆలోచన కానీ వీరికి అస్సలు రాదు. కుంభరాశి వారి లైఫ్ ఆ దైవశక్తి రావడం వల్లే టోటల్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలకు ముగింపు దొరికినట్టే. మీరు తలపెట్టిన అన్ని పనులలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు. మీరు ఖర్చులు అధికంగా చేస్తారు, కానీ ఆ ఖర్చులలో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. మీరు నిరంతరం దేవుడి సేవలో ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుడి గుడికి వెళ్ళాలి, ఏ పూజ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు. కుంభరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారు సమయం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో మెలకువ అనేది వచ్చేస్తుంది. ఈ సమయాన్ని దేవత కాలంగా మనం పరిగణిస్తారు. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. ఈ సమయంలో రోజు మెలకు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు నిపుణులు. రోజు ఈ సమయంలో మేల్కొనడం అంటే దాని వెనుక దైవశక్తి ఉందని అర్థం. ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేల్కొల్పాలని అనుకొని మేల్కొల్పినట్టుగా మీకు అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మీరు ఏ పనినైనా ఏకాగ్రతతో చేయగలుగుతారు. కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం మంచిది. అలానే ఆ టైం మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేయడం మంచిది. కుంభరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. మీరు దేవాలయాలను దర్శించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.